వేడి వేడి అన్నంలోకి ఇలా బెండకాయ చారు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటదనమాట. సో, రెసిపీ ఏంటో నేనిప్పుడు చెప్తాను. సో, మనకి బెండకాయలు ఎడ్జెస్ కట్ చేసుకొని మిడిల్‌లో ఒక కట్ పెట్టుకోవాలనమాట. సో, అలా కట్ చేసుకున్న తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా గోధుమరాకు వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కుల్ల గరం మసాలా, ఇంకా కట్ చేసుకున్న బెండకాయలను వేసుకొని బాగా వేగనివ్వాలి. సో, వేగిన తర్వాత అందులోకి కారం, పసుపు, ఉప్పు, ఇంకా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని, ఈ కర్రీలోకి మనం వాటర్ అనేటిది వెయ్యము. సో, చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. సో, మీకెంత క్వాంటిటీ అయితే కర్రీ కావాలనుకుంటున్నారో గ్రేవీ, సో, దాన్ని బట్టి మీరు చింతపండుని నానబెట్టుకొని, ఎంతైతే క్వాంటిటీ వాటర్ కావాలో అంత చింతపండు నుంచే ఏసుకోవాలనమాట. సో, చింతపండు జ్యూస్‌ని పిండుకుంటా మొత్తం కర్రీలాగా వేసుకొని అందులోకి మనం ఇప్పుడు ఇది కర్రీ థిక్‌నెస్ రావాలంటే వేరే సెపరేట్ బౌల్‌లోకి కొంచెం శనగపిండి తీసుకొని, అందులోకి వాటర్ యాడ్ చేసుకొని, మీ కర్రీ థిక్‌నెస్‌ని బట్టి మీరు పిండి యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న పిండిలో కొంచెం వాటర్ వేసుకొని, మనం ఈ కర్రీలోకి వేయాలి. వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని, బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.